ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నమస్కారం స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమం మీద ఎంతో అభిమానంతో ప్రేమతో వేచి ఉన్నటువంటి ప్రేక్షకులకి శతకోటి వందనాలు. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఆదిలాబాదు, కడప, నిజామాబాదు, కరీంనగర్ నుంచి వచ్చారు. పరిచయాలు పెంచుకుందాం. హాయ్. కడప జిల్లా రాయచోట్ నుంచి వచ్చాను. నా పేరు సుష్మిత, మా ఆయన పేరు కిషోర్ కుమార్. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, మెడిటేషన్ చేయడం. మెడిటేషన్, అబ్బా మెడిటేషన్ చేయడం ఒక హాబీ. అబ్బా చాలా మంది మెడికేషన్ చేస్తున్నారు, ఈవిడ మెడిటేషన్ చేస్తున్నారు. అంటే ఏమీ చేయకుండా అలా సైలెంట్ గా ఉండిపోవడం, అంతేగా? కానీ అన్ని చేస్తాను మేడం. అని అన్ని చేస్తుంటారా ఈ మెడిటేషన్ లో? మీ బుర్ర అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోట్లా? అదే అందుకే ఇక్కడికి వచ్చాను మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీరు, అందుకే. మౌనిక. హాయ్, నా పేరు మౌనిక. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి షాపింగ్ చేయడము. కనిపిస్తోంది, మంచి చీర దీనికోసం కొన్నట్టున్నారుగా. ఫుల్ షాపింగ్ చేయడం, ఫుల్ ఇష్టం షాపింగ్ చేయడం అంటే. ఓకే. లిజనింగ్ సాంగ్స్, టీవీ చూస్తాను, షార్ట్ ఫిలిమ్స్, చాలా ఇంట్రెస్టెడ్. షాపింగ్ లో అయితే చాలా ఇంట్రెస్టెడ్. చెప్పాగా కనిపిస్తోందని. హలో సుమా. హాయ్ రోషిని. నా పేరు రోషిని, నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్ అండ్ వాచింగ్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ. హాయ్ సుమా. హాయ్ నా పేరు నీరజ. నీరజ. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు నరేందర్. నాకు 2 పాపలు. పెద్ద పాప ఫస్ట్ క్లాస్ సాహితి, చిన్న పాప శ్రీనిత్య. శ్రీనిత్య ఏమంటుందంటే మమ్మీ స్టార్ మైల్ ఎప్పుడు వెళ్తా ఉంటుంది. 2 years బేబీ. 2 years నేర్చుకుంది ఈ రోజు. మమ్మీ స్టార్ మైల్ ఎప్పుడు వెళ్దాం. స్టార్ మహిళ మీద పిల్లలకు ఉండే అభిమానం అలాంటిదమ్మా. మిమ్మల్ని సుమా అని మరి పిలిచింది. సుమా గారికి దగ్గరికి వెళ్ళి సుమా వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్దాం. మాటలు వచ్చిన పిల్లలందరూ వాళ్ళ అమ్మని నాన్నని తర్వాత పిలిచి ముందు నన్ను first మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలుస్తున్నారు. అదేందో అవును. మాకు అర్థమైతలేదు. వాళ్ళు కడుపులో పడినప్పటి నుంచి నా మాటలే వింటూ ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళు నేను అలా daily. హిప్నోటైజ్ చేసేసి ఉంచేస్తూ ఉన్నాను. అట్లా. అందుకే నేను కనిపిస్తే వాళ్ళు కూడా చుమా అని పిలుస్తారు. ఎంత ముద్దుగా పిలుస్తారో నన్ను. నేను బ్యాంగిల్ డిజైనర్. మీరు వేసుకున్న బ్యాంగిల్స్ అన్ని మీరు డిజైన్ చేసినవేనా? అన్ని ఏది ఒకసారి చూద్దాం. బ్యాంగిల్స్, శారీ పిన్స్, అంటే థ్రెడ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా. స్టోన్ బ్యాంగిల్స్ కూడా. అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. నేను కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇస్తాను. బాగుందండి, చాలా చాలా మందికి. మందికి వెరీ నైస్. అన్ని క్రియేట్ చేస్తానండి. ఇన్ని వేసుకుని వచ్చారు, నాకేం తీసుకురాలేదా? చాలా తీసుకొచ్చానండి. తీసుకొచ్చారా? ఫుల్. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? అండ్ ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను. మా ఆయన మీ ఆయన మీద ట్రై చేస్తూ ఉంటారా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంక పెట్టాడండి మా హస్బెండ్. ఏది పెట్టినది బాగుందంటారు. నేను తిన్నాక ఇందులో తక్కువ ఉందంటే ఏం చేద్దాం. బా ఎంత ప్రేమ అండి అసలు. అలాంటి అదృష్టం నీకు దక్కిందంటే అసలు మా వాళ్ళు నిన్ను చేసుకున్నాడంటే అసలు నీ అదృష్టం అనుకోవాలి. తను చూస్తాను అందరు నన్ను కాదు తన్ను అంటారు. అలా రివర్స్ నన్ను భరిస్తున్నారు. భరిస్తున్నాడా? ఎంత విధంగా భరిస్తున్నారు. భరించేవాడిని భర్త అంటారమ్మా. ఓకే, పరిచయాలు అయిపోయాయి. రౌండ్ మొదలెట్టేద్దామా? స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మౌనిక, మీ దగ్గర నుంచి మొదలెడుతున్నాము. రెడీగా ఉన్నారా రాంగ్ ఆన్సర్స్ చెప్పడానికి? రెడీగా ఉన్నాను. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెస్ ఆటగాళ్లు ఏ ఆట ఆడతారు? క్యారమ్ ఆడతారు. ఒక రోజు గడవాలంటే ఎన్ని గంటలు గడవాలి? 6 గంటలు. రైలు నీళ్లలో వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈతాలి. స్టూపిడ్ అని ఎవరిని అంటారు? పడుకున్న వాళ్ళని. పాకిస్తాన్ వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? 10. టైం అప్. చెస్ ఆటగాళ్లు క్యారమ్స్ ఆడతారు. ఒక రోజు గడవాలంటే 6 గంటలు గడవాలి. రైలు నీళ్లలో వెళ్ళాలంటే నీళ్లు తాగాలంట. ఏంటి రైల్లా? బాగా ఈతొచ్చు కదా అప్పుడు. పడుకున్న వాళ్ళని స్టూపిడ్ అంటారంట. పాకిస్తాన్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలమ్మా. ఇక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటే వచ్చేస్తుంది, ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? 10. 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్లు. మీరేమైనా నన్ను అడగాలనుకుంటున్నారా? మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? మీరు చేసేది, మీరు ఇష్టంగా చేసుకునేది? నేను ఇష్టంగా సాంబార్ చేస్తాను. అవునా? సాంబార్ చేయాల్సినటువంటి పద్ధతి, ముందుగా సాంబార్ కి కావాల్సినటువంటి ముక్కలు సిద్ధం చేసుకోండి. గ్యాస్ స్టవ్. అందులో మీరు మునగ ముక్కలు వేసుకోవచ్చు, లేదా
సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు. మేమైతే తెల్ల గుమ్మడికాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. ఆ ముక్కలు కూడా సిద్ధం చేసిన తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అది చెక్ చేయడం ఎలా అంటే ఆ సిలిండర్ ని ఇలా ఊపినప్పుడు బరువు ఎక్కువగా ఉన్నట్టయితే సిలిండర్ లో గ్యాస్ ఉన్నట్టు, ఒకవేళ చాలా తేలిగ్గా ఊగినట్టయితే ఇప్పుడు అప్పుడు టుపీం అనేటువంటి ప్రమాదం ఉంది అన్నట్టు. ఆ తర్వాత కందిపప్పు ఉడికించి పెట్టుకోండి. ఇక సాంబార్ కి కావాల్సినటువంటి మసాలా, ఇది మనకి మెయిన్ గా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్. ముందు కొంచెం నూనె, మీ ఇష్టానుసారంగా మీరు కొబ్బరి నూనె వాడచ్చు, లేదా మీరు నువ్వుల నూనె వాడచ్చు, పల్లీల నూనె వాడచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడచ్చు. అందులోకి ఇన్ని మెంతులు, ఇంత ఇంగువ, ధనియాలు, అలాగే ఎండు మిరపకాయలు అండ్ పచ్చి కొబ్బరి వేసి వేపాలి. బాగా వేపేసి దీన్ని చల్లారబెట్టి మిక్సీలో వేసి కొంచెం వెట్టుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ముక్కలన్నీ ఉడికించండి, పప్పును అందులో వేయండి, మసాలాని పోసేయండి, చింతపండు పిండేయండి, సాంబార్ రెడీ. సుమా నాకు ఒక డౌట్, ఏంటది? మీరు స్టవ్ ఆన్ చేశారా? అయ్యా మర్చిపోయా. సో అందుకే మీరే అందుకే వాసన రావట్లేదు. యా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు on చేశారా? నేను చిన్నుల్లిపాయలు సాంబార్ చేసేసి వచ్చా. ఓహో అందుకే అందుకని. ఇక్కడ వరకు వస్తుంది సెట్. ఇక్కడ వరకు స్మెల్ వస్తుంది. కావాలంటే నీకు కావాలంటే ఇదిగో చూడు, నా చేతిలో కూడా ఇంకా వాసన ఉంది. ఆహా, నీరజ నువ్వు రెడీయా? ఓకే రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనసు గాయం అయితే ఏం చేయాలి? చేపలు దేంతో శ్వాస తీసుకుంటాయి? కాళ్ళతో. దోపిడీ దొంగలు దేన్ని ఎత్తుకెళ్తారు? స్టెథోస్కోప్ తో ఏం చేస్తారు? ఎన్నికల్లో గెలవాలంటే ఏం చెయ్యాలి? బస్సుని ఎలా ఎక్కాలి? సారీ, ఏంటి మీరు టికెట్ కొనుక్కొని రాలేదా? ఇన్నిసార్లు పాస్ చూపించారు నాకు. పాస్ 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 అని. జస్ట్ కొంచెం. మనసుకి గాయం అయితే డాన్స్ చెయ్యాలి. చేపలు శ్వాస కాళ్ళతో తీసుకుంటాయంట, వాటి కాళ్ళు ఎక్కడున్నాయో. దోపిడీ దొంగల్ని పాస్ చేశారు, స్టెథోస్కోప్ పాస్ అన్నారు, ఎన్నికల్లో పాస్ అన్నారు, బస్సు పాస్ అన్నారు, ఆస్తి కూడా పెట్టాలంటే పాస్ అన్నారు. ఈ పాసులన్నిటికీ మార్కులు ఇస్తే మీరే ఇప్పుడు హైయెస్ట్. అది అలా ఇవ్వరాదు, 20 పాయింట్లు. ఇప్పుడు మనం ఒక జోక్ చెప్పుకుందాం, ఎందుకంటే నువ్వు బాధల్లో ఉన్నావు, చూడలేకపోతే కళ్ళు తెరుచుకో, నీ చీర కొంగుతో. విసారిస్తారేమో అనుకున్నాను నేను. ఇదిగో పాపం నువ్వు చాలా బాధల్లో ఉన్నావు కాబట్టి నీకు ఒక జోక్ చెప్తాను. ఒక అతను భోజనం చేద్దామని హోటల్ దగ్గరికి వెళ్ళాడంట. ఈ హోటల్ బయట మెనూలో రాసి ఉంటుంది కదా ఈ రోజు స్పెషల్స్ అని. అందులో ఈ రోజు స్పెషల్ కోడి భోజనం రూపాయి అని ఉందంట. అబ్బా రూపాయికి ఇచ్చేస్తున్నాడా వీడు అని చెప్పి వాడు లోపలికి వెళ్ళి ఒక కోడి భోజనం అని ఆర్డర్ చేశాడంట. వెంటనే అందులో ఓ ప్లేట్ లో బోలెడని గింజలు తీసుకొచ్చి పెట్టాడంట. అదేంటి ఇది పెట్టావు, బిర్యానీ కాదా అన్నట్ట. కోడి భోజనం, కోడి తినేది ఇదే, నువ్వు కూడా తినేసి వెళ్ళు అన్నట్టు. అయినా ఆవిడికి పెద్దగా నవ్వు రావట్లేదు. చంపేస్తే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ జోక్ మనం విందాం. చెప్పండి. మేకప్ ఇచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మేకప్ అంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు. అయితే తను ఏమైందంట, మీ గురించి కాదులేండి, మీరు చాలా అందంగా ఉంటారు వితౌట్ మేకప్. అయితే తను ఏడుస్తుందంట, భర్త చనిపోయిందని. జస్ట్ ఎక్కడనో ఏదో డ్రెస్సెస్ గానీ ఏదో షాపింగ్ చేస్తే మేకప్ ఫ్రీ అంట అన్నారంట. టక్కర్లేసి వెళ్ళిపోయింది. నవ్వుదాం లేకపోతే మళ్ళీ వీడికి ఏడుస్తుంది. అంత పిచ్చనట్టు. బాగుంది బాగుంది, వెరీ నైస్. రాశిని రెడీ? చెప్పండి. ఎస్ రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏనుగు పిల్ల ఎవరికి ముద్దు? పాముకి. గోళ్లు ఎందుకు పెంచుకుంటారు? పిచ్చిలేసి. మీ అందం రహస్యం ఏంటి? సబ్బు. అమ్మ తమ్ముడు కొడుకుని ఏమని పిలవచ్చు? చల్లే. పాలల్లో పెరుగు కలిపితే ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. కళ్ళకి ఏం పెట్టుకుంటే అందంగా ఉంటుంది? పెండ. ఎడ్ల బండిని ఏవి లాగుతాయి? గుర్రాలు. శాడిస్ట్ కి ఇంకో పేరేంటి? ఓకే. ఏనుగు పిల్ల పాముకి ముద్దు, గోళ్లు పిచ్చిరేసి పెంచుకుంటారంట. పెంచుకున్నావా? ఏ పెరుగుతలేవు. బాగా కొరికేస్తున్నావేమో. అంతే. అలవాటు ఉందా నీకు? ఆకలే సేమ్ అది తినడమే. చీ 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 చీ. డర్టీ హ్యాబిట్ తెలుసా అది, గోళ్లు కొరకడం అనేది. ఎందుకంటే ఎంత డస్ట్ ఉంటుంది ఇక్కడ, అదంతా తినేస్తున్నాం. మొత్తం వైరస్లు బ్యాక్టీరియా అన్ని పడతాయి. యాంటీవైరస్ వేసుకోవాలి మళ్ళీ. మీ అందం రహస్యం సబ్బు. కరెక్ట్ ఆన్సరే అవుతుంది. మంచి సబ్బులు వాడితే బాగుంటాయని మనకి యాడ్లు చూపిస్తూ ఉన్నారు కదా. అమ్మ తమ్ముడి కొడుకుని చెల్లి. చెల్లి అని పిలవచ్చు. పాలల్లో పెరుగు కలిపితే? పాలే. పాలే. కళ్ళల్లో ఏం పెట్టుకుంటే అందంగా ఉంటారు? పెండ. పెండ. కాటుక బదులు పెండ. అప్పుడు మనం ఈ పాట మార్చి పాడదాం. కాటుక కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే, పెండ వేసిన కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే. మతి కాదు మేడం, వాడే పోతాడు. ఎడ్ల బండిని ఎలా ఏవి లాగుతాయి? గుర్రాలు. 6 రాంగు 60 పాయింట్. రెడీ సుష్మిత?
యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాడిస్ట్ కి ఇంకో పేరేంటి? మనిషి. ఋషులు ఎక్కడ తపస్సు చేస్తారు? ఇంట్లో. విజిటింగ్ కార్డ్ ఇస్తే ఏం చెయ్యాలి? నాకోవాలి. బట్టలు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఉతకకుండా ఉండాలి. నేలని దేనితో దున్నుతారు? పాముతో. నీళ్ల ట్యాంకుని దేనికి ఉపయోగిస్తారు? పెట్రోల్ వాడాలి. దుప్పటి ఎందుకు కప్పుకుంటారు? పాస్ మేడం. టైం అప్. సాడిస్ట్ అంటే ఇంకో పేరంటే మనిషి అన్నది. మనుషులే కదా సాడిస్టులు అవుతారు. కానీ మనుషుల్లోనే ఇవన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పులులు ఉన్నాయి, ఆ పులుల్లో భర్త పులి ఎప్పుడైనా సాడిస్ట్ గా మారి రావే నీ సంగతి చూస్తా భార్య పులితో అంటాడా? అన్నాడు. పోనీ భార్య పులి ఏమండి నేను ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి, కొంచెం నాకు చారలు కాస్త లైట్ గా కనిపిస్తున్నాయి, దానికి మీద నేను డై వేసుకొని వస్తాను అంటాయా? అనవు. అన్ని కోరికలు మనకే. వాటన్నిటికీ ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా లేస్తాయి, పడుకుంటాయి, ఆహారం కావాలంటే వేటాడతాయి, వెళ్తాయి. మనకి ఆహారానికి మించి అంతకు మించి కావాలనుకుంటూ ఉంటాం మనం. కాబట్టే అన్ని తిప్పలు మనకి. ఋషులు ఎక్కడ తపస్సు చేస్తారు? ఇంట్లో. ఇంట్లో. విజిటింగ్ కార్డ్ ఇస్తే ఏం చేయాలి? ఏమన్నారు? నాకోవాలి. ఏమల్లవాటండి మీకు ఇది? ఎవరైనా విజిటింగ్ కార్డ్ ఇస్తే తీసి పర్సులో పెట్టుకుంటారు. ఈవిడ అదేమైనా పాయసమా? టేస్ట్ చూసి లోపల పెట్టుకుంటది అనమాట. బట్టలు ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉండాలంటే ఉతక్కుండా ఉండాలి. నేలని పాముతో దున్నుతారు. నీళ్ల ట్యాంకుని దేనికి ఉపయోగిస్తారు? పెట్రోల్ పోయడానికి. 5 రాంగు 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. సుష్మిత, ఇప్పుడు నీకోసమే మొదటి చిత్రం వచ్చేస్తుంది. కాసుకో చూడు. ఏ బాలకృష్ణ, హన్సిక, బి హన్సిక, సి నయనతార, డి వరుణ్ తేజ్. ఓకే, ఫైనల్. ఫైనల్ మేడం. చాలా ఫాస్ట్ గా చెప్పేశారు. ఏ బాలకృష్ణ గారంట. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. బాలకృష్ణ గారి డైలాగులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎవరు చెప్తారు ఫస్ట్? తెలీదు. బాలకృష్ణ గారి డైలాగులు. అయ్యా, ఆ బుక్కుని చెప్పాలి. అసలు సమయం లేదు మిత్రమా. ఎవరు చెప్తారు అది? రే నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, దమ్ముంటే కాసుకోరా. ఎంత నవ్వుతూ ఎంత ఆనందంగా సవాలు విసిరారు ఆవిడ. రేయ్, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద ఉన్నది మీదమే అయితే మీ అమ్మ నీకు నిజమైన మనతాడు కట్టినట్టు అయితే దమ్మంటే కాసుకోరా. దమ్మంటే కాసుకోరా. నేను అదే డైలాగ్. సుమా, మీ ఇంటికి వచ్చా, మీ గేట్ తీసిన, మీ ఇంట్లోకి వచ్చిన, కానీ మీ వంట రూమ్ లోకి రాలేదు. కానీ నువ్వు లోపలికి వెళ్ళావు. నువ్వు అవాక్కయ్యావు. నేను లేనక్కడ, నేను ఇక్కడున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను చచ్చా. బి హన్సిక కదా. చూద్దాం. సి నయనతార. నయనతారేనా? రైట్. చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్ ఇప్పటి వరకు. 4వది కరెక్ట్ అవుతుందో చూద్దాం. 4వది మీరు? వరుణ్ తేజ్. ఇది నాకు డౌట్ గా ఉంది. అవునండి. చిరంజీవి. చిరంజీవి. మీరు? వెంకటేష్. వెంకటేష్. ఓ చూద్దాం. ఒక పక్కన ఖైదీ నంబర్ 150, ఇంకో పక్కన శాతకర్ణి. ఇద్దరు వచ్చారు ఇవాళ. నా ఫేవరెట్ హీరో మేడం. మరి మీ ఫేవరెట్ హీరో గడ్డాన్ని మీరు గుర్తుపట్టలేదే? గడ్డం గీసేసినటువంటి చిరంజీవి గారు తెలుసా మీకు? ఇదే గడ్డం గీయని చిరంజీవి గారు. 3 కరెక్ట్. 30. సారీ చెప్తున్నా మేడం. 30 పాయింట్లు తీసుకోండి. రోషిని చూడు. ఏ నాని, బి పోని, సి రాణి, డి సమంత, అల్లు అర్జున్. సి ఎవరు? అల్లు అర్జున్. డి సమంత, ఏ నాని, డి అబ్బా గుర్తు రావట్లే. వెనక్కిరా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. వెనక్కిరా. అల్లు ఇగో అర్జున్ నువ్వు కాలేజ్ లో ఎగ్జామ్స్ రాసినప్పుడు పక్క వాళ్ళు హెల్ప్ చేసినట్టుగానే నేను ఇక్కడ చేస్తాను అనుకుంటున్నావా? చెయ్యొచ్చు కదా. నేను ఇక్కడ ఇన్విజిలేటర్. అబ్బా ప్లీజ్ సుమా. నో, నేను వెరీ స్ట్రిక్ట్. నేను మాట్లాడ కట్టి. నేను కూడా కట్టి. రావట్లే. హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేయు.
ఎక్కడైనా Time మామ అయిపోతుంది. గాని వంగ తోటగాడ మామ కాదు. ఎక్కడైనా మామ గాని వంగ తోటగాడ మామ కాదు. అర్థం కాలేదు. అబ్బా క్లూ సుమా ప్లీజ్. క్లూ లేదు. మనిషి అర్థం ఫేస్ అక్కడ. లాస్ట్ 10 seconds లేకపోతే మూడే తెలుసు ఫైనల్ అని చెప్పి. 10 9 మగాడా ఆడదా? ఆఫ్ కోర్స్ గర్ల్. గర్లా? బాయ్ బాయ్ బాయ్. బాయ్. నాగా ఓకే ఫైనల్. ఫైనల్. బి అల్లరి నరేష్ అనుకుంటా. మీరేమనుకుంటున్నారు? బి. No idea. నరేష్. ఫస్ట్ మనం బిఏ చూద్దాం. బి. ఇప్పుడు ఏ నుంచి వద్దాం మళ్ళీ. ఏ నాని కదా చూద్దాము. కరెక్ట్. ఇప్పుడు సి కి వెళ్దాం. సి అల్లు అర్జున్. ఏమంటారు? రైట్ ఆర్ రాంగ్? Right. చూద్దాం. జి సమంత. చూద్దాం. నాలుగులో 3 కరెక్ట్ వచ్చాయి. 30 పాయింట్లు. నీరజ చూడు. సి సాయిప్రమ్ తేజ్ అండ్ బి వచ్చేసి చూస్తున్నావా? గోడ మీద అలుకుతున్నావా? బి వచ్చేసి కాజల్. అజల్. ఓకే కాజల్. నెక్స్ట్ ఏదో మంచి నోరూరే వంటకం చూసినట్టు ఈవిడ ఎక్స్ప్రెషన్. ఏమండి ఇది అభిరుచి కాదు, ఇది స్టార్ మహిళ. తను మర్చిపోయింది. టెన్షన్ అన్ని వచ్చేస్తున్నాయి బయటికి. అవునవును అంతే. ఇంట్లో వాళ్ళ ఆయనకి చేసే వంటలు. అవును ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా ఈవిడ ఎలాగో. నువ్వే అని చెప్పే లేకపోతే ఏ నేను కాదు. అయితే సుమ గారు కావాలి కానీ నీ ఎట్లా అవుతా కానీ. మరి డి. డి వచ్చేసి కారంగా ఉంది. ప్లీజ్ కొద్దిగా క్లూ ఇవ్వండి. నాకు తెలియదండి. కొంచెం అబ్బా. క్లూ ఇవ్వండి. ఫస్ట్ రౌండ్ లో ఏమో అన్ని పాస్ 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 అన్నారు. ఇక్కడేమో అబ్బా అబ్బా. నెక్స్ట్ శ్రేయ శ్రేయ డి శ్రేయ. శ్రేయ. ఏ లాస్ట్ 10 seconds. అయ్యో ప్లీజ్ కొంచెం క్లూ ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. టైం అప్ అనండి కదా. సమంత తమన్నా ఫైనల్. ఎవరికైనా ఏ తెలుసా? No idea. చూసిన మనకి ఇంత కష్టమైంది. అమలాపాలెం. అమలాపాలెం. పొద్దున్నే పాలు తీసుకుంటారు, కాఫీలకి టీలకి వాడతారు, పిల్లలకి తాగిస్తారు, కానీ అమలా పాలని మర్చిపోతారు. తాగినాం కదా బి. లోపల బి ఎవరు? కాజల్. కాజల్ కరెక్టే. చూద్దాం. కాజల్ కదా. Correct. సి సాయి ధర్మతేజ్ కదా. చూద్దాం. కరెక్ట్. డి శ్రియా అన్నారు. శ్రియా కాదు మేడం. తమన్నానేమో. ఎవరు మరి? తమన్నా. అనిపిస్తుంది. హన్సికానా? కాదు. శృతి. శృతి. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. ఫస్ట్ రౌండ్ లో 20, సెకండ్ రౌండ్ లో 20. వెరీ గుడ్. మౌనిక 40, 20? చూద్దాం. సరే చూడు. ఏ టాప్సీ. 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 టాప్సీ bro, టాప్సీ. ఓకే బి మహేష్ బాబు. నాకు బిగ్ సి తెలుసు కానీ టాప్సీ తెలియదు. బి మహేష్ బాబు. సి నువ్వే కదా. వెంకటేష్. ఆ. డి సమంత చెప్పు. కరెక్ట్. మెల్లి మెల్లిగా నీరజలాగా మారుతున్నటువంటి మౌనికని మనం చూస్తున్నాం. మౌనిక క్లూ. తను కూడా సమంత. అక్కడికి వెళ్ళి నో అంటుంది. నో నేను అలా మారను. మౌనిక నేను క్లూ ఇస్తున్నా. చేస్తున్నా మీరు ఇప్పుడు సాంబార్ చేసిన అది గుర్తు. మౌనిక నేను క్లూ ఇస్తున్నా. అన్నారా? సమంత నో లేకపోతే సుమ. నేను ఇంకా అందంగా ఉంటా. తెలుసు అందరూ తెలుసు. చూడు. సడన్గా పేరు గుర్తొచ్చలేదు. ఇక రాకపోతే మా ఇంటికి వెళ్ళి 10, మళ్ళీ 10 పాయింట్ ఇచ్చేస్తా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. డి తెలియదు. ఫైనల్. ఓకే డి ఎవరు చెప్పండి? జనీల్. జెనీలియా కదా. Yeah, shut. చూద్దాం డి. Ta ta ta.
మనం కూడా రాంగ్ గెస్ చేసాం. అది రజీనా కసాండ్రా వితౌట్ మేకప్. ఏ తాప్సీ. తాప్సీ కాదు, టాప్ చూద్దామే. కరెక్ట్. ఏ టాప్సీ తను టాప్సీ కాదు. ఇప్పుడు బి మహేష్ మహేష్ బాబు. చూద్దాము. ఓకే సి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. వెంకటేష్ అని చెప్పావు. అంటే గోపాల గోపాల పోస్టర్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయింది ఇట్లా. పవన్ కళ్యాణ్ వెంకటేష్ ఫేసులు మిక్స్ అయిపోయాయి ఇవి. చూద్దాం. పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పింది వెంకటేష్. సో టోటలీ 2 20 సేమ్ ఆవిడలాగానే. ఫాలో అయ్యా కొంచెం అదే. అదే కదా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యాన్ని రివర్స్ లో చూపిస్తాం మీకు. అంటే మిర్రర్ ఇమేజ్ లాగా గుర్తుపట్టండి. ఒక్క అక్షరం, ఒక ఒత్తు, ఒక గుణింతము తప్పైనా తప్పవును. చూడుము. సుష్మిత. మీ అత్త మంచిది. మీ అత్త చాలా మంచిది. మీ అత్త చాలా మంచిది. మా అత్త చాలా మంచిది. మరి మీ అత్త. మళ్ళీ మా అత్త చాలా మంచిది. మరి మీ అత్త. ఇవిడికి అత్త అన్న టాపిక్ రాగానే నాలుక 4 సార్లు మడతపడింది. మీ అత్త, మా అత్త, మా అత్త, మీ అత్త. మరి ఏంటంటావు? మీ అత్త మంచిది సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఈవిడ అన్నది మా అత్త చాలా మంచిది. మరి మీ అత్త. చూద్దాం. మీ అత్త మీద ఒట్టు, మా అత్త మంచిది. -10. నా పాయింట్లు మీకు కావాలంటే ఇది ఆఫ్ చేసి, ఏంటి ఈ ప్లేటా? నిమ్మకాయని ఆఫ్ చేసి, నోట్తో ఆఫ్ చేసి ఇస్తే పొరికి ఆఫ్ చేస్తే కత్తి లేదు, పాయింట్లు ఇస్తాను. పళ్ళతో అలా ఎలా ట్రై చేయి. ఒకసారి పాయింట్ల చూపించండి కోసం 10 పాయింట్లు కావద్దు మరి. సగానికి రావాలా? స్టార్ట్ రోషిని. లేకపోతే నా పాయింట్ నాకే. మీరు ఎవరు చేయొద్దు. ఫస్ట్ రోషిని. సమానంగా రావాలి. ఓకే స్టార్ట్. పోయింది. పోయింది. ఈ నిమ్మకాయలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం తినక్కర్లేదు, అవతల వాళ్ళు తింటుంటేనే మనకు అన్ని ఎమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. హాఫ్ అయిందా అది? ఒకసారి చూపించు. కాలేదు ఆ ఇంకో ముక్క చూపించు. ఏమిటది ఎలక కొరికినట్టు? నో. మౌనిక ఇప్పుడు నువ్వు. ఇది 1/4 3/4 అయ్యింది. కొంత బెటర్. ఆవిడ ఉత్సాహపడుతున్నారు ఎప్పుడెప్పుడు కొరికేద్దామని. కొరకండి. సెంటర్ చూసుకో. సెంటర్ అంత పెద్ద నోట్లో పట్టట్లే. అది. ఒకసారి చూపించండి అవి 2. వెరీ గుడ్. అరే రిజెక్టెడ్ పాయింట్. బాగుందా? బాగుంది. బాగుందా? చేయండి. ఎవరికి ఇస్తున్నావు? రిజెక్టెడ్ పాయింట్. రిజెక్ట్ 10 పాయింట్స్. అయ్యయ్యో, మా పరిస్థితి ఎలా ఉందో మీరు బాగుంది అర్థం చేసుకోవాలి కదా. లుప్పులాగా బాగుంది. నెక్స్ట్ వాక్యం. రోషిని. మీ ఆయన పర్సులో ఎన్ని నోట్లు ఉన్నాయి? కాదు మరేంటి? మీ ఆయన మీద ఏదో ఉంది. మీ ఆయన మీద రైట్. మీ ఆయన మీద బూజు పడిందా? మీ ఆయన పర్సులో ఎన్ని నోట్లు ఉన్నాయి? చూద్దాం. మీ ఆయన పర్సులో ఎన్ని నోట్లు ఉన్నాయి? మా ఆయన పర్సులో ఎన్ని నోట్లు ఉంటే నీకెందుకు? అరే తెలుసుకోవాలి. మా ఆయన పర్సులో నోట్లు లేవు, కార్డులే ఉన్నాయి ఇప్పుడు. ఏటీఎంలా? అందుకని అందరూ కార్డుల మీదే పడ్డారు. తీసుకో 10. తర్వాత వాక్యం.
వన్స్ మోర్. వాలు జడా పూల బెల్టు. వాలు జడ పూల బెల్టు. వాలు జడ పూల బెల్ట్. పూల జడ వాలు బెల్ట్. మళ్ళీ చెప్పండి. వాలు జడ పూల బెల్ట్. పూల జడ పూల జడ వాలు బెల్ట్. బెల్టు. ఎందుకు మీకు అట్లా రోల్ అవుతుంది? కరెక్ట్ చెప్తే ఇస్తారా? ఆమె చెప్పేసిందిగా, నువ్వు చెప్పు అయితే కరెక్ట్ ఏంటో. వాళ్ళు జడ ఉన్న వాళ్ళు పూల జడ పెట్టుకోరాదు. కథ రాస్తున్నావా నువ్వు? వాక్యం చెప్పమంటే సినిమా కథలు రాస్తుంది ఏంటి? అట్లనే ఉంది. వాళ్ళు జడ ఉండేవాళ్ళు పూలు పెట్టుకోరాదు. అట్లా లేదు. పూల బెల్ట్ పెట్టుకునే వాళ్ళు పూల చొక్కాలు తొడుక్కొనవలెను. చూద్దాం. వాలు జడ పూల బెల్ట్, పూల జడ తోలు బెల్ట్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రాంగ్ చెప్పింది. మీరు వాలు బెల్ట్ అన్నారు, అది తోలు బెల్ట్. -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తారు? నా పాయింట్ మీకు కావాలంటే ఇది పెట్టుకొని కోల్డ్ లాగా డాన్స్ కాదు, చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను. ఈవిడ ప్రిపేర్ అయ్యి వచ్చిందా ఇంటి నుంచి? నాకు పాయింట్లు నేను పోగొట్టుకుంటా. ఇందాక ఆవిడే ఇచ్చింది నిమ్మకాయ టాస్. ఇంకేమేం ప్రాపర్టీస్ తెచ్చుకున్నారు మీరు? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు మేడం. కానీ తోలు బెల్ట్ వాలు బెల్ట్ అక్కడ ఇవ్వండి. నా పాయింట్ మీకు కావాలంటే కోడిలాగా డాన్స్. మీరెవరు? మీరు కోడి. కోడి. ఓకే, రెడీ. కోడి. రెండు పుంజులున్నాయి, రెండు పెట్టలున్నాయి. మరి ఒక్కో కంపలోంచి ఇంకో కంపలోకి దూరిపోతున్నాయి. ఈ కోడి పని అయిపోయింది. ఇంకో కోడి వస్తుంది ఇప్పుడు. కమన్ కోడి పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకోండి. వెరీ గుడ్. ఈ రోజు మీ ఆయన ఎంత సంతోషిస్తారు. కోడి కూర చిల్లుగారి కోడి కూర చిల్లుగారి కోరే వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప విందా అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కుంగ చాప. కోడి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ కూడా. అబ్బా, ఇక్కడ point ఇవ్వమంటారు. ఇదిగో, మీరు రండి. డాన్స్ చేసే ముందు నేను ఈ కోడికి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా రుద్దేసి తినేసారా ఏంటి? కొంచెం నిమ్మకాయ ఉందా పిండేద్దాం. వద్దు పిండేసి కొంచెం సేపు కుక్కర్ లో ఉడకబెట్టాలి. ఇప్పుడు కొంచెం ఉడుకుతోంది. half piece నాకు. సెట్ లో బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్కట్టు. చేస్తా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. బంగారు కోడి పెట్ట పెట్ట ఏ పాప ఏ పాప ఏ పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప. అయ్యో ఈకలు పీకకుండానే వండేశాను నేను. బాగున్నానా? బాగున్నావు. మంచి రుచిగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఏ కోడికి ఇస్తారు? ఏపా కోడి? నీరజ, నువ్వే కోడి డాన్స్ కోడిలో బాగా చేసావంట. కోడిలాగే చేసింది కదా మేడం. థ్యాంక్ యూ. 10. నెక్స్ట్.
రోషిని. నాకు చిన్ననాటి రోజులు మళ్ళీ కావాలి. ఎలాగమ్మా కష్టం, ఇప్పుడు అదొకటి కనిపెట్టలేదు ఇంకా. ఏదో గుర్తు రావాలి, మనం ముందుకు వెళ్ళాలి అంతే. అంతే అంటారా? మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేవు. మెమోరీస్ ని గుర్తు చేసుకోవాలి అంతే. గతం గతహ అని అందుకే అన్నారు. చూద్దాం. నాకు చిన్ననాటి రోజులు మళ్ళీ కావాలి. కరెక్ట్. 10. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నీకు చిన్ననాటిది? అంటే 10th క్లాస్ లో ఎక్స్కర్షన్ వెళ్ళాను. అప్పుడు నువ్వు చిన్ననాళ్ళు ఏమిటి 15 ఏళ్ళు దాటేసావు నువ్వు. అబ్బా సుమా, అంటే ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, జస్ట్ 4 ఏళ్ళు వెనకాల. ఇంకా వెనక్కెళ్ళు. ఇంకా వెనక్క ఏం లేవు. అయితే ఎక్స్కర్షన్ ఎక్కడికి వెళ్ళావు? హైదరాబాద్. చాలా పెద్ద ఎక్స్కర్షన్ ఇది. ఎక్స్కర్షన్ కాదు, ఎక్స్కర్షన్. మౌనిక నువ్వు చెప్పు. స్కూల్ కి లేట్ గా కావాలని లేట్ గా వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇంటికి వచ్చి డాడీ స్కూల్ గేట్స్ క్లోజ్ చేసేసారు, నేను లేట్ గా వెళ్ళాను అని చెప్పేదాన్ని. బై వాంటెడ్లీ లేట్ గా వెళ్ళేదాన్ని. డాడీకి 2 రోజుల తర్వాత తెలిసిపోయి ఉంటుంది ఇదంతా ఇలాగే చేస్తుందని. సుష్మిత? మేము అచ్చందరాళ్ళు ఆడేవాళ్ళము, గెంతులు కప్ప గెంతులు ఆడేవాళ్ళము, కోత కొమ్మచ్చి ఆడేవాళ్ళము, చెట్లు పుట్టలకి ఎక్కేవాళ్ళము, ఉయ్యాలలో. మీరు ఇప్పుడు కూడా ఎక్కేలాగే కనిపిస్తున్నారు నాకు. ఇప్పుడు ఎక్కలే. మీరు నీరజ? చిన్నప్పుడు చాలా ఆటలు ఆడేవాళ్ళం కదా, అలాగే ఒక కోతి పని కూడా చేసిన. ఏంటది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి వెనకాల గడ్డి ఉంటది కదా, తమ్ముడిని వెళ్ళి నేను కాల్తో షట్ చేసిన. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రస్కోరస్ సాంబా. ఫస్ట్ డైలాగ్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే? డైలాగ్. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఇప్పుడు వచ్చిన సినిమా గొంతు వినట్లే మీరు అసలు. రీసెంట్ మూవీ. శాతకర్ణి. పూర్తిగా చెప్పు. గౌతమి పుత్ర శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ ఎవరు? తెలుసుకోండి. రాలే రాలే పోనీ మేము ఎప్పుడైనా మీ తాత ముత్తాతల కాలం నాటిది అడుగుతున్నాం అంటే కాదు, రీసెంట్ అడుగుతున్నాం. ఆడియో ఫంక్షన్ లో చూడరా. మౌనిక? క్రిష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. ఓ బయటికి పో. పోయేవే. మౌనిక చెప్పు డైలాగ్. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, మారలేదు. ఓ వధించా, ఈవిడ ఆత్మల్ని కూడా వదలట్లేదు. నెక్స్ట్ డైలాగ్. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి. పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. మేము కూడా అలా చేసి 10 ఏళ్ల నుంచి ఇలా నడిపిస్తూ ఉన్నాం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సుష్మిత. నాని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అలా మొదలైంది సినిమాలో హీరోయిన్ ఎవరు? మౌనిక. నిత్య మీనన్. కరెక్ట్. 10. సత్య ఏం చేసింది, ఏం చూసింది అని సింపుల్ గా చెప్తే జనాలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, బ్రేకింగ్, ఎలాంటి భయంకరమైనటువంటి నిజాలని చూసింది. డోంట్ గో అవే. బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ. స్టార్ మైలా. చెప్పు మౌనిక. ఇలా సత్య ఏం చేసింది, లోపల ఏం చూసింది. వెరీ గుడ్. చెప్పట్లు. సుష్మిత. సత్య ఏం చేసింది, ఏం చూసిందంటే ఎవరు చూడరు. సత్య లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఏం చూసింది అని బ్రేక్ తర్వాత చూడండి అంటే అందరూ చూస్తారు. ఓ బ్రేక్ తర్వాత అయితేనే చూస్తారు. ఓకే. నెక్స్ట్ డైలాగ్. నేనే వెంకటపతిని, నీ రాజుని.
நீயா? అవును నేనే. கதவை தரடா, கதவை தர. டேய் நாயே, உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? చంద్రముఖి నీకేం కావాలి? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். అది నీ వల్ల కాని పని. முடியும்டா, நிச்சயமா என்னால் அது முடியும். అయితే నన్ను చంపు, చంపు, చంపవే. இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொன்னு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு చంద్రముఖి இல்லடா. దొరికినప్పుడు వేసేసేయాలి చంద్రముఖి. మళ్ళీ మంచి రోజు దుర్గాష్టమి అని పెట్టుకోవడం ఏంటి? మళ్ళీ దొరుకుతాడో లేదో. మీరు విన్న ఈ డైలాగ్ లో ఒక రాజు పేరు వినబడింది. ఆ పేరేంటి? సుష్మిత. వెంకటపతి రాజు. వెంకటపతి రాజు కరెక్ట్ ఆన్సర్. ఈజ్ అ ఫేమస్ క్రికెటర్. వెరీ గుడ్. తీసుకోండి 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుష్మిత. చంద్రముఖి. ఎస్ 10 పాయింట్లు. నేను చంద్రముఖి, నువ్వు రాజు. ఓకేనా? వా వాడా వా யாருடாது? నేను నీ రాజుని. யாருடாது சிரிக்கிறாங்க? யாரு? எங்கே? నేను నీ రాజుని వెంకటపతి. ஏடா சிரிக்கிறே? நீயா? டேய் நாயே, நீதான் எனக்கு வேணும்டா. வாடா வா. ఏం కావాలి నీకు? எனக்கு தான் சிக்கன் பிரியாணி வேணும். அதுல మంచి రైతా தான் வேணும். మేము మెడిటేషన్ చేస్తాం మేడం. మేము అహింసవాదులు మేడం. என்னடா சொல்லுறே நீ? உன்னைதான் நான் சுட்டு எரிச்சு சாம்பலாக்கி அந்த துர்காஷ்டமி நாளைக்கு என்னோட பகையை தீர்க்கணும்டா. சாம்பார் இருக்கா உங்க வீட்ல? கம் ఆన్ లెట్స్ గో హావ్ సాంబార్ రైస్. ఇప్పుడు నీరజ చంద్రముఖి, నేను రజనీకాంత్. దా నీరజ. ఏయ్ చంద్రముఖి, ఏం కావాలి? ఏం కావాలా? ఒక గ్లాస్ మంచినీళ్ళు పడరా. ఏం కావాలి నీకు? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతానే. టీ బట్టర్ అయి సరిపో. ఎందుకు ఇందాక నుంచి పిలిచావు నన్ను? డాన్స్ చేసావు తోమ్ 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 అని. ఏం కావాలి నీకు? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావా? మళ్ళీ నాకు చూసే ఓపిక లేదు. కానీ ఏంటి నీ పగ ఏంటి? నీ ప్రతీకారం ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఓకే, అయితే మనం ఇవాళ నుంచి దోస్ బాయ్. దుర్గాష్టమికి నేను రావట్లేదు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నాన్న, నేను చిన్న చిన్న పనులు చేయలేను. పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వెళ్ళి 6ంటికి ఇంటికి వచ్చేసి నెలంతా జీతం కోసం వెయిట్ చేసి అది చాలక అప్పులు చేసి. అంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయవా? మీరు ఉద్యోగం చేయమంటున్నారు, నేను వ్యాపారం చేస్తానంటున్నాను. మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు, నేను లాభం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచించినంత కాలం నువ్వేం సాధించలేవు. మీరేం సాధించారు నాన్న? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి మీరేం సంపాదించారు నాన్న? ఉండటానికి సొంత ఇల్లుందా? బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా? ఊళ్ళో గౌరవం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రోషిని. తరుణ్. తరుణ్. అది తరుణ్ కాదు. తరుణ్ కాదు, అది తరుణ్. తరుణ్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో తండ్రి పాత్ర ఎవరు చేశారు? సుష్మిత. చంద్రమోహన్. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తీసుకో, నువ్వే లీడ్ లో ఉన్నావు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. చక్కటి ఒక బౌల్ తీసుకొని చిక్కగా ఇక్కడ పెట్టి 10 పాయింట్లు వచ్చేసాయి మీకు. ఒక బీట్ తీసుకోండి, ఇందులోకి వేయండి. అరే ఎంత ఆశ్చర్యం, ఇంకో 10 వచ్చాయి మీకు, మీకు తెలియకుండానే. మళ్ళీ మీరు వెనక్కి వెళ్తున్నారు. ఈసారి ఏమిటో సరదాగా ఇంకొక బీడ్ కూడా తీసుకొచ్చి వేస్తున్నారు. అరే మళ్ళీ ఆశ్చర్యం, మరో 10 పాయింట్లు మీకు వచ్చేసాయి. పోనీలే అని మీరు దీన్ని తీసుకొని దీనికి తగిలించి మూత పెడుతున్నారు. దీన్ని లాక్ చేయాలి మీరు కరెక్ట్ గా. ఇంట్లో వంటగదికి వెళ్లే అలవాటుకి ఉండే వాళ్ళకైతే లాక్ చేయగలుగుతారు. చూసారా నాకుంది. వావ్, మళ్ళీ ఆశ్చర్యం, ఇంకో 10 పాయింట్లు వచ్చాయి మీకు. టోటల్ గా ఇలా పెడితే 40 పాయింట్లు వచ్చేస్తాయి. ఓకే, ఫైనలీ ఆ ఒక్క నిమిషం తర్వాత ఎన్ని డబ్బాలు నిలబడి ఉన్నాయో అన్నిటికీ వస్తాయి. దానిలో ఉండే బీడ్లు పడిపోయినా, ఆ డబ్బా కింద పడిపోయినా మొత్తం పోయినట్టు 40. ఆడేటప్పుడు మీరు అటువైపు నుంచే మొదలెట్టాలి. ఓకే, అండ్ దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి కంపల్సరీ. రెడీ? 1 2 3 గో.
20, 30 అండ్ గట్టిగా లాక్కండి, పైన తాడు తెగిపోద్ది. 40, 10, 20 వెళ్ళి పెట్టండి సరిగ్గా. 30, 40. 30 సెకండ్స్ అయిపోయాయి. పెట్టు ఒకవైపు ఉంది కదా అని వదిలేశారు. వెరీ గుడ్. టైమ్ అప్. మొత్తంగా ఇక్కడ 160 పాయింట్లు వచ్చేసాయి. ప్లస్ ఇదొకటి 170 పాయింట్స్. రెడీ 1 2 3 గో. థర్టీ సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఈ డబ్బా మూత ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టడానికి రావట్లేదు పాపం. ఈ ఎపిసోడ్ అయ్యే లోపల అది అవుతుందో లేదో చూద్దాం. అమ్మయ్యా టైం అప్. రెండో మూతకే మీ పాయింట్లు మూత పడిపోయాయి. 40, 40, 80. రెడీ 1 2 3 గో. Thirty seconds. అయ్యా మొత్తంగా పోతాయి పెట్టకపోతే. మరి దారుణంగా ఆడేసావు అసలు. నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించొద్దు. 160 ప్లస్ 10 170 పాయింట్లు. మోనికా టార్గెట్ 19. 19 అంటే 190 పాయింట్లు అయితే విన్ను. కరీంనగర్ ఆదిలాబాద్? ఆదిలాబాద్. కరీంనగర్. చూద్దాం. గో కరీంనగర్. 1 2 3 గో. నూట 90 రావాలంటే బౌల్ పెట్టి, అంటే 4 బౌల్ అక్కడ పెట్టేసి అప్పుడు ఇందులోకి 2 బీడ్స్ వేస్తే వస్తుంది. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. హాఫ్ వే త్రూ. గుడ్ ప్లేయింగ్. కమాన్. Time up.
40, 80, 120 అండ్ 130. ఈ రోజు రోషిని ఫ్రమ్ ఆదిలాబాద్ ఇస్ అవర్ విన్నర్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, నా వలకు సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే 11 to 11 o'clock రగిలిస్తా రౌండ్ ద క్లాక్. ఆదిలాబాద్ రోషిని ఫుల్ జోష్ మీద ఉంది, గెలిచేసుకుంది మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా, మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై